ఏపీని బర్డ్ ఫ్లూ భయం ఇంకా పూర్తిగా వేడడం లేదు. గత నెలాఖరులో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందడం కలకలం రేపుతుంది. కొంతకాలం పాటు ప్రజలు చికెన్ కు గుడ్లకు దూరంగా ఉన్నా మళ్లీ వీటికి అలవాటు పడ్డారు. కాగా శాకాహారమే సంపూర్ణ ఆరోగ్యమని పలువురు సూచిస్తున్నారు. కొన్ని విదేశాల్లో వెజిటేరియన్ క్లబ్స్ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు చికెన్ కి దూరంగా ఉన్న కాలంలో కొన్ని చికెన్ కంపెనీలు నిర్వహించిన ఉచిత చికెన్ మేళాలకు సైతం జనం ఎగబడడం తెలిసిందే. భారతదేశంలో బ్రహ్మకుమారి సంస్థ శాకాహారం మీద విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ సంస్థ బ్రాంచీల ఆధ్వర్యంలో జరిగే బోధనల్లో మాంసాహారం తీసుకోరాదని తరచూ చెబుతుంటారు. అలాగే మాంసాహారం తీసుకుంటే మానవులలో రాక్షస గుణాలు వస్తాయని కూడా ప్రచారంలో ఉంది. పలు జీవకారుణ్య సంస్థలు కూడా జంతు హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అమ్మవారి పండుగల సమయంలో జంతుబలి యథేచ్ఛగా జరుగుతుందని ఈ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం బ్రహ్మకుమారి సంస్థ మీడియా వింగ్ ప్రతినిధి రామేశ్వరి వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం సృష్టి క్లైమాక్స్ లో ఉందని హెచ్చరించారు. కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందన్నారు. పక్షులకు వచ్చే రోగాలు మనుషులకు సోకుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. శాకాహారం వల్లనే మానవుని మనుగడ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మానవులు అహింసా మార్గంలో నడవాలని సూచించారు. ఇప్పుడు సృష్టి క్లైమాక్స్లో ఉంది. అన్ని పక్కలా కూడా అతి పెరిగిపోయింది. ఇది అంతానికి సూచమని మనందరం తెలుసుకోవాల్సింది. నోస్ట్రడామస్ సుప్రసిద్ధ జ్యోతిష్కుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. వాటిన్నిటిలో మోస్ట్లీ మనకు జరుగుతున్నాయి. భారతదేశంలో కరువు కాటకాలు కూడా సంభవిస్తాయి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కనుక మనం వెళితే కనుక మరి చికిత్సకు అందినటువంటి రోగాలు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా అందరూ చనిపోయిన తర్వాత వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ వల్ల కూడా అనేక రకాల నష్టాలు వచ్చాయి. కరోనా వ్యాధి లేని వాళ్ళకి కూడా కరోనా లక్షణాలు వచ్చాయి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను చాలామంది అభిప్రాయాల ద్వారా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ నడుస్తుంది. పక్షులకి ఎలాంటి రోగాలు వస్తాయో ఆ రోగాలు ఈరోజు మానవులకి సంక్రమించి మానవులందరూ కూడా ఒకేసారిగా ఊకమ్మడిగా మరణించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇంత క్రితం ఎన్నోసార్లు ఒక 4-5 సంవత్సరాల క్రితం చికెన్ గునియా అని వచ్చింది. అది కోడి వల్లనే వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ వారు అనేక రకాల ప్రకటనలు చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ కొంతమంది ప్రముఖుల ద్వారా ఇది చికెన్ గునియా ఈ వ్యాధి వలన అయితే రాలేదు, మనమందరం కూడా ఈ పశుపక్షాలు మాంసం అని తినచ్చు అని చెప్పేసి పూరితమైనటువంటి ప్రకటనలు మనం వింటూ వచ్చాం. ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు మానవుడు శాకాహారియే, మాంసాహారి అంత మాత్రం కాదు. ఇప్పుడు కనుక చెల్లినన్నాళ్ళు చెల్లింది, జీవహింస చేసినన్నాళ్ళు చేశారు. ఇప్పటికైనా ఈ భూమి మీద సుఖ సంతోషాలు రావాలి అంటే ఈ సృష్టిలో ముఖ్యమైనటువంటి మానవుడు తన మనుగడను చక్కగా సాధించాలనుకున్నట్లయితే అతడు వెంటనే తక్షణమే మాంసాహారం నుంచి శాకాహారిగా మారాలి. ఈ బర్డ్ ఫ్లూ వలన మందు కనిపెట్టేలోగానే ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రారంభమై దీని యొక్క భయంకర రూపాన్ని కూడా మనం చూస్తాము. మానవుడు యొక్క గొప్పతనం ఏంటంటే చేసే ముందు తెలుసుకోడు, చేసేసిన తర్వాత తెలుసుకుంటాడు. అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం ఏముంటుంది? అందుకే సామాజిక పరమైనటువంటి స్పృహ కూడా మానవుడికి చాలా అవసరం. పైగా ప్రకృతిలో ఉండేటువంటి పక్షులు పశుపక్షాదుల్ని వాటిని ఎలాగా భక్షిస్తున్నాం. అది కాకుండా కృత్రిమ విధానాల్లో కూడా జంతువుల్ని పక్షుల్ని పుట్టించి వాటిని చంపి వాటిని తిని ఎందుకు ఇలాంటి రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? బర్డ్ ఫ్లూకి మెడిసిన్ కనిపెడతారు, కానీ కనిపెట్టినా కూడా మానవుల శరీరంలో రక్తంలో మాంసానికి సంబంధించిన కొవ్వు ఉంటుంది. మనిషికి సంబంధించిన కొవ్వే ఎక్కువ ఉంది ఈరోజు మనిషి రక్తంలో.
అలాంటిది జంతువులు పక్షుల రక్తంలో కూడా జంతువుల యొక్క కొవ్వు కూడా మన శరీరంలోకి వెళితే ఈరోజు మనిషి యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఓకే, మాంసాహారాన్ని వదలాలి, పశుపక్షాదుల్ని రక్షించాలి, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. మనలాంటి మూగ జీవుల్ని కూడా మనం ప్రేమించి కరుణించి జీవకారుణ్య సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అనుసరించాల్సిందే. ధర్మో రక్షిత రక్షితః, అహింసా పరమో ధర్మం అనేటువంటి మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు హింసకి గురవుతోంది. కాబట్టి అహింసాత్మకమైనటువంటి దారిలో మానవుడు ఎప్పుడైతే సత్యంగా ధర్మంగా ప్రేమ ఆదరణతో నడుస్తాడో అప్పుడు తిరిగి మళ్ళీ ఈ భారత భూమి స్వర్ణిమ భారతంగా మారుతుంది. దీనివలన ప్రజలు అప్రమత్తులై అనేక రకాల అసత్యమైన ప్రకటనలు వినకుండా డాక్టర్ గారి సలహా మేరకు వైద్య నిపుణులు ఏదైతే చెప్తున్నారో, శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించి పోనీ భగవంతుడి కోసమైనా ఈ పక్షులను జంతువులను తినడం మానితే వాళ్ళు సురక్షితమైనటువంటి విధానంలో జీవించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం శాంతి.